ఇక్కడ నేనేమంటున్నా, నువ్వు అంటున్నావు కదా ఇఫ్ యూ డోంట్ స్టాప్ ఫైనల్ వార్నింగ్ అంటే ఏం చేస్తావు? చంపేస్తావా? కేసులు పెడితే పెట్టుకో, ఏం చేస్తారో చేసుకోండి. ఓకే ఓకే అంటే ఇప్పుడు నీకు బీఆర్ఎస్ తోటి లింకులు ఉన్నాయి, మరి కేటీఆర్ పెట్టిస్తుండా నా మీద కేసులు? కేటీఆర్ అడుగుతున్నాను, నీకు బీఆర్ఎస్ లో లింకులు లేవా? నువ్వు బీఆర్ఎస్ లీడర్లతో టచ్ లో లేవా? మరి కేటీఆర్ పెట్టిస్తుండా? కేటీఆర్ ఎట్లా ఆ శంకర్ అయినప్పుడు ఎట్లా పోతవేయండి చెప్పి అనుకున్నట్టు మరి ఎవరు చేపిస్తుంది వెనకాల? కొండా సురేఖ అక్క చెప్పిందా? చెప్పే ఉంటది కొండా సురేఖ అక్క. మరి చెప్పకుండా అయితే నువ్వు అంత ధైర్యంగా మెసేజ్ పెట్టావు కదా. లాస్ట్ వార్నింగ్ టు యూ. వార్నింగ్ అంటే ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు? మా అంటే జైల్లో పెడతారా నాయన? జైలు చుట్టామా ఎవరికన్నా? అట్లా పోయి ఇట్లా వస్తాం, బయటికి సినిమాకి పోయినట్టు వస్తాం. మరి ఏమంటన్నా ముఖ్యమంత్రి అవ్వడం ఎలా అని చదువుకున్నాడు, నేను ఇంకో బుక్ చదువుతా, దాంట్లో ఏం బాధ. అర్థమైందా? వి విల్ డ్రాగ్ ద పీపుల్ బిహైండ్ యూ ఫర్ దీస్ కాన్స్పరసీ స్టోరీస్ అట. ఓకే ఇది ఓకే. ఇంకోటి పెట్టిండి, పుషింగ్ అపోనెంట్ నరేటివ్స్ డజంట్ కమ్ అండర్ జర్నలిజం. మనం ఏం పెట్టాం? yes I am not a kid, I know about my language, you don't have any right to insist me about my language in every video, it will be like that only, it's my personality and my style. okay అని నేను పెట్టినా. sure all the best కేసు పెడతా అంటే sure all the best I am ready for all cases, thank you అని రిప్లై ఇచ్చిన. ఇగో ఇక్కడ ఉంది, పుషింగ్ అపోనెంట్ నరేటివ్స్ does not come under journalism. is anything wrong what honorable Konda Surekha garu has said? how can you penetrate the BRS narrative other than BRS handles? nobody has pushed that content. అరే బాబు చిట్టి నాన్న బంగారం, నువ్వు ఒక బీఆర్ఎస్ తప్ప ఎవరు వేయలేదు అంటున్నావు. రేవంత్ రెడ్డి గారు ఫండింగ్ ఇచ్చినటువంటి బిగ్ టీవీ పెద్ద ఛానల్ ఉంది కదా, ఆ పెద్ద ఛానల్లో కూడా ఈ వీడియో వేసిరు. లింక్ పెడతా కావాలంటే చూసుకో. ఆ ఛానల్లో కూడా ఈ వీడియో న్యూస్ రీడర్ చదివింది, అక్కడ ఏం జరిగిందో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందన్న వీడియో కూడా చూడడం జరిగింది. నువ్వు అన్నావు కదా నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డప్పు కొట్టే ఛానలే, నువ్వు అన్నటువంటి వన్ సైడెడే, నువ్వు అన్నటువంటి వన్ సైడెడ్ బిగ్ టీవీలోనే వచ్చిందిరా నాయన వీడియో. బిగ్ టీవీలో వేసినాక ఓకే టీవీ లేకుండా ఉంటామా? వేయాలి, బరాబర్ మాట్లాడాలి. ఎందుకంటే కడుపు ఖాళీ ఉన్నారు మా గ్రూప్ 1 విద్యార్థులు, బరాబర్ వేస్తాం మాట్లాడు. ఓకే ఇక్కడ చూడు, హౌ క్యాన్ యూ పెనిట్రేట్ ద BRS నరేటివ్ అదర్ దెన్ BRS హ్యాండిల్స్? నో బడీ హ్యాస్ పుష్ దట్ కంటెంట్. సారీ ఏమనుకో, దీని లెంత్ ఎక్కువైపోయింది, బట్ అయినా తప్పదు మనం. ఓకే ఎందుకంటే అందరికి కనువిప్పు కలగాలి. ఆర్ యూ వర్కింగ్ ఫర్ దర్ IT సెల్? దెన్ టెల్ ఓపెన్లీ అండ్ వర్క్. వీ విల్ హ్యావ్ నో ఇష్యూస్ ఎట్ ఆల్. In the name of journalism, we don't allow this type of conspiracy political narratives. Please note at వాము మీరు పెద్ద సుధపూసలు, మీరేమో మేమేమో దొంగతనంగా బందిపోట్ల ముఠాలాగా చేస్తున్నాం. మేము జర్నలిస్టులం కాదు, మీరేమో బల కింద చేతులు పెట్టి తీసుకునేటువంటి మీరు జర్నలిస్టులు. మేము జర్నలిస్టులం కాదు, మేము జర్నలిజం చేయలేం, మాకేం తెలియదు. బహిరంగంగా తీసుకోవాలి IT సెల్ అని చెప్పాలనా? మరి ఇమ్మను, ఒక పదవిని ఇమ్మను. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR చెప్పు, శ్రావ్య ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది, సాగర్ గారు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది, మరి నువ్వు అపాయింట్మెంట్ ఇస్తలేవంట. మీ వాళ్ళు ఎవరు ఓకే టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా పార్టీ ఆఫీస్ లో వాళ్ళ మైక్ ఓనికి కూడా భయపడుతుర్రట. మరి శ్రావ్యాన్ని పిలిపించుకొని ఏమైనా ప్యాకేజీలు ఇవ్వమని చెప్పకపోయినావు KTR కి? నీకు పరిచయమే కదా, మీ రంజిత్ రెడ్డికి KTR చాలా క్లోజ్ కదా, మరి చెప్పాల్సింది ఒక మాట KTR కి నా గురించి, బాగుంటుండే. ఒక పదవి ఇమ్మను, BRS నుంచి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇమ్మని పోటీ చేస్తా, లేకపోతే రేవంత్ రెడ్డికి చెప్పు ఒక ఎమ్మెల్యే టికెట్ ఎక్కడ నుంచి అని ఇమ్మని చెప్పు, లేకపోతే మన BJPకి వెళ్ళి ఒక రికమెండ్ చేయి, ఒక పదవి ఇమ్మను. IT సెల్ పదవి ఇస్తే పని చేస్తా అని చెప్పు. ఓకేనా? ఆ హెల్ప్ అన్న చెయ్యి, కేసు పెడితే పెట్టినావు కానీ. ఇగో నెక్స్ట్, నేను ఐ హ్యావ్ మై ఓన్ క్రెడిబిలిటీ. ఇక ఇన్ తెలంగాణ ఎవ్రీ వన్ నోస్ ఐఎమ్ నాట్ ఎ బ్లాక్ మెయిలర్. అది ఇదని ఇక నా స్టైల్లో నేను మెసేజ్లు పెట్టినా. ఓకే, ఎవరి ఛానల్ నడుపుతున్నాడు, ఒక్క రూపాయి కూడా ఇవ్వడు అని చెప్పి నేను ఈ BRS గురించి మిగతా వాళ్ళ గురించి నేను మొత్తం ఒక మెసేజ్ మొత్తం పెట్టిన, ఇక్కడ చాటింగ్ చేసిన. ఇప్పుడు ఏదైతే సొల్లు పురాణం చెప్తున్నో గదంతా. ఓకే, ఇక్కడ కింద ఫైనల్ వార్నింగ్ టు యూ శ్రావ్య, we also have your full information on legal grounds, we will definitely challenge you. అంటే ఏం ఇన్ఫర్మేషన్ ఉందిరా? బ్లాక్మెయిల్ చేస్తున్నావా నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? లేకపోతే నేను పబ్లకు పోయిన వీడియోలు ఏమన్నా మార్ఫింగ్లు చేసిరా? లేకపోతే ఇంకేమైనా తాగిన వీడియోలు ఉన్నాయా? ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు? నువ్వు ఒక మహిళా మంత్రికి ఒక PRO అయి ఉండి నీ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నావా? ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి చేపిస్తుండా? ఫోన్ ట్యాపింగ్ చేపిస్తుండా? ఎట్లా ఉంది నా ఇన్ఫర్మేషన్? నా ఇంటి దగ్గర నిఘా పెట్టినవా?
నన్ను చంపనీకి ఎవరికన్నా పైసలు ఇచ్చినవా చంపేయమని? నా ఇంటి బయట కాపలా కుక్కల్ని పెట్టినవా? నీకెట్లా తెలుసు నా ఇన్ఫర్మేషన్? అంటే మీ కాంగ్రెస్ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందని ఒప్పుకున్నావా? బీఆర్ఎస్ ఎట్లాగో ఫోన్ ట్యాపింగ్ చేసింది, మా కాంగ్రెస్ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. ఫోన్ ట్యాప్ చేయండి, నా ఇన్ఫర్మేషన్ ఎడికెళ్ళి వస్తుంది నీకు? ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? తమాషానా? ఊరుకుంటున్నాం అనుకుంటున్నావా? ఏముంది ఇక్కడ? నా ఇన్ఫర్మేషన్ ఉందాట? ఆల్రెడీ చేపించారు కదా ఒకరితోటి వీడియోలు. నాకు వాడితో లింకులు ఉన్నాయి, నాకు వీడితో లింకులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి. చేపించి ఏం చేసిండ్రు? ఏమైతుంది? మా అంటే ఒక 5 మందో ఒక 2 మందో నమ్ముతారు. ఆడబిడ్డ కష్టం తెలిసిన వాడు ఎవ్వరు కూడా ఇట్లా లింకులు బొంకులు అండగట్టారు చెప్తున్నా మిస్టర్ సాగర్. ఎవరు కూడా పెట్టరు. అర్థమైందా? అది నాది. ఒకవేళ ఏమైనా ఉన్నా అది నా వ్యక్తిగతం, నా పర్సనల్ అది. ఇంకోటి చెప్పనికి కౌంకిస్కా దీన్ని అంటారు ఆయన బూతులని. ఏమంటారు? దీన్ని అంటారు. మరి రేవంత్ అన్న అసెంబ్లీలో మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? బట్టలు తీసి కొడతాం, ఉరికిచ్చి కొడతాం, ఇప్పుడు నేను కొట్టాం అన్నా కదా. దీన్ని బండబూతులు అంటారు. కానీ నువ్వు ఏదైతే నాకు లింక్ పెట్టినవో దాంట్లో ఒక్క బూతు కూడా నేను మాట్లాడలేదు. అదే ఇక నేనేమన్నా, ఇఫ్ ఎనీథింగ్ రాంగ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ యూ పర్సనలీ అండ్ ఐఎమ్ రెడీ టు ఫేస్ లీగల్ ఇష్యూస్ అని నేను పెట్టిన. ఆన్ లీగల్ గ్రౌండ్స్ వి విల్ డెఫినెట్లీ ఛాలెంజ్ యూ అట. ఛాలెంజ్ చేసుకో. ఐ హావ్ వర్క్డ్ ఓపెన్లీ విత్ మై క్లయింట్స్, నాట్ లైక్ బ్యాక్ అండ్ వేస్ అట. అంటే నువ్వేమో ఓపెన్ గా బీఆర్ఎస్ లతోటి క్లయింట్లు పెట్టుకుంటావు, ఇక మేము లేమురా నాయన అంటే నమ్మవు. ఏమైనా ఉన్నదా? అంటే నువ్వు ఏంది ఇక్కడ బీఆర్ఎస్ లతో నా కనెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళ నా క్లయింట్స్ అని ఒప్పుకుంటున్నావు నువ్వు. లైక్ బ్యాక్ అండ్ వేస్ దట్ పీపుల్ లైక్ యు ఆర్ వర్కింగ్ ఫర్ అంట. సావ్య అంటే బ్యాక్ అండ్ కాదురా భయ్, సావ్య అంటే ఫ్రంట్. అర్థమైందా? సావ్య వెనకాల నుండి పనిచేయదు. నిజం నిప్పులక్క, నిజం నిర్భయంగా చెప్పేదే సావ్య. అది ఎవరన్నా ఏ పార్టీ అయినా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటా నేను, చాలా బోల్డ్గా ఉంటా నేను. ఈ పిట్ట బెదిరింపులకు భయపడ్డు. బ్యాక్ ఎండ్ లో పనిచేసే కర్మ నాకు పట్టదే. ఒకవేళ నేను కేటీఆర్ కి పని చేస్తే ధైర్యమే చెప్తా, ఎస్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ టీఆర్ఎస్ అని. బీజేపీకి పని చేస్తే ఎస్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ బీజేపీ అని చెప్తా. మీరు రేవంత్ నాకు పని చేస్తే రేవంత్ కూడా పని చేస్తున్నామని ధైర్యంగా చెప్తాం. నక్కి వెనకాల కోవట్లు వీడియోలు డైవర్ట్లు వేసుకుంటా, ఆ వీడియోలు పెట్టుకుంటా, అది పెట్టుకుంటా. మీ అయోధ్య రెడ్డి సీఎంఓలో చేస్తుండు చూడు. ఏమని? సీఎంఓలో రేవంత్ రెడ్డి ముందర పని చేసినట్టు బిల్డప్ ఇచ్చి బల కింద చేయి పెట్టి ఆ గృహప్రవేశాలు చేసుకొని ఆ నెంబర్ 1 ఛానల్స్ దగ్గర పైసలు తీసుకొని ఆ 6th పేజీలో సీఎం రిలీఫ్ ఫండ్ 100కి 100% రిలీజ్ చేస్తుండు చెక్కులు. ప్రూఫ్లు ఉన్నాయి మాస్టారు. దీని మీద కూడా కేసులు పెట్టుకోండి, ఏం చేస్తారో వేసుకోండి. అర్థమైందా? సో దాన్ని అంటారు బ్యాక్ హ్యాండ్ అని. దీని అన్నారు, దీన్ని బ్యాక్ హ్యాండ్ అన్నారు, దీన్ని వైట్ హ్యాండ్ అంటారు. ప్రజల పక్షాన మాట్లాడడం అంటారు. ఎందుకంటే చాలా మంది జర్నలిస్టులు జర్నలిజం అంటే అసలైన అర్థం మర్చిపోయినారు. జర్నలిజం అంటే ప్రజల పక్షం, జర్నలిజం అంటే ప్రతిపక్షం, జర్నలిజం అంటే ప్రజా సమస్యలు. జర్నలిజం అంటే డప్పు కొట్టుడు కాదు, డప్పు కొట్టే వాళ్ళ తుప్పు వదిలిచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఓకే, వర్కింగ్ ఫర్ ఉన్నది ఉన్నట్టు బరాబర్ మాట్లాడతా. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా అని చెప్పి నేను చెప్పిన. బెదిరిస్తే ఎవరిని బెదిరిస్తున్నారు? వాట్ ఎవర్ యూ వాంట్ యూ క్యాన్ డూ. ఓకే, ఏం ప్రూఫ్స్ ఉన్నాయో తీయండి అని చెప్పి నేను చెప్పిన. నీ కర్మ శ్రావ్య. నేను ధర్మాన్ని నమ్ముకున్నా, నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నా. నేను ఇప్పటివరకు ఏం తప్పు చేయలే, ఎవరైనా పైసల కోసం చేయి జాపలే, ఎవరిని బ్లాక్మెయిల్ చేయలే. నా స్టైల్లో నేను పని చేసుకుంటూ వెళ్ళిపోయినా. ఓకే, మా అంటే అన్న ఈ మంత్ జీతాలు ఇవ్వడానికి ఇద్దరు ఇబ్బంది అవుతుంది, ఏమైనా హెల్ప్ చేయమని చెప్పి ఎవరైనా అడుగుండొచ్చు. కానీ ఎక్కడ కూడా నువ్వు ఖచ్చితంగా లేకపోతే నీకు కంటెంట్ చేస్తా బ్లాక్మెయిల్ చేస్తా అని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. ఓకే, సో కర్మ గురించి నువ్వు చెప్పకు, ఎందుకంటే నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతా. ఏదైనా తప్పు చేసినా నామరూపం లేకుండా నా వంశం పోతుందని నాకు తెలుసు. అందుకే నేను చాలా జాగ్రత్తగా ఉన్నా, చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎక్కడ కూడా ఎవరికి కూడా అమ్ముడుపోను. అందుకే మీ బట్టి గారు కూడా నా స్టాఫ్ ను కొనుక్కొని వీడియో డిలీట్ చేయించింది, నన్ను ఏం చేయలేక. అర్థమైందా? ఎంక్వైరీ చేసుకో. మిస్టర్ ఇంకోసారి బ్యాక్ అండ్ అన్నారంటే మంచిగా ఉండదని నేను చెప్పిన. ఐఎమ్ నాట్ ఎ బీఆర్ఎస్ డాగ్. ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఎనీ కేస్ యూ క్యాన్ అని చెప్పి నేను పెట్టిన. ఒక బీసీ బిడ్డ మీద మీ అగ్రకులాల దాడి అయిపోయాయి. ఇంతసేపు ఏమో వీడియో ఎందుకు చేసినావు అన్నాడు. ఇప్పుడేమంటాడు? ఒక బీసీ బిడ్డ మీద మీ అగ్రకులాల దాడిని సమాజం చూస్తుందంట. నీకు దండం రా నాయన, ఈ అగ్రకులాలు పాడుగాను. ఈ బీసీ బిడ్డ ఏందో, ఈ అగ్రకులాలు ఏందో, ఈ రిజర్వేషన్ల కొట్లాట ఏందో నాకు అస్సలు అర్థమైతలేదు. ఇంతసేపు కంటెంట్ గురించి మాట్లాడిన ఈ సాగరు ఇప్పుడు బీసీ బిడ్డ కొండా సురేఖక్క అంటాడు. నేను బీసీ బిడ్డ అని అన్నా, నేను మహిళ అని చెప్పి నేను అక్కని ఎంకరేజ్ చేస్తా. ఈ రిజర్వేషన్ల గురించి నేను మాట్లాడా, ఎందుకంటే నేను ఏదైతే వీడియోలో చూపించిందో
కొండా సురేఖ కంటే ఎక్కువ కూడా మా ఓసీ బిడ్డ శ్రీధర్ బాబునే డ్రాగ్ చేసిన కదా. కొండా సురేఖ బీసీ బిడ్డ అయితే శ్రీధర్ బాబు ఓసీ బిడ్డ. మరి ఆ వీడియోలో కొండా సురేఖ ఒక్కొక్కతే లేదుగా, ఓసీ బిడ్డ శ్రీధర్ బాబు కూడా ఉన్నాడుగా. శ్రీధర్ బాబు గారు సతీమణి కూడా ఉందిగా కమిషనరు. మరి ఆయనను కూడా ఇట్లా పట్టుకొని ఇమిటేట్ చేసినగా. చెప్పు ఇప్పిస్తాను. మరి ఓసీ బిడ్డనే కదా మరి ఆయన. మరి ఇద్దరు గురించి మాట్లాడినా కదా. మరి అందులో క్యాస్ట్ ఎందుకు వచ్చింది, అందులో ఈక్వేషన్ ఎందుకు వచ్చింది? నువ్వు చదువుకున్నావు. నువ్వు రిజర్వేషన్ల గురించి మాట్లాడి బ్లాక్మెయిల్ చేసా మీరా చదువుకున్నది. మరి సమంత రుత్ప్రభు గారు ఏ బిడ్డ? ఎస్సీ బిడ్డ. మరి ఎస్సీ బిడ్డ మీద మీరు అట్లాంటి వ్యాఖ్యలు చేయొచ్చా అని నాకు కూడా అడగాలని ఉంటది. కానీ నేను తీసుకురాని అట్లా క్యాస్ట్ ఈక్వేషన్. అర్థమైందా? నువ్వు అన్నావు కదా వీడియోలో శ్రీధర్ బాబు కూడా ఉన్నాడు, ఆయన ఓసీ బ్రాహ్మణ్. ఆ ఓసీలకు ఏం చేసుకోరు, బీసీలనే చేసుకుంటారు. ఓసీలకు ఏం చేసుకోరు. ఆ శ్రీధర్ బాబు అయితే బాపనోడికి ₹1 దిగాడు. బీసీ రాష్ట్ర సంఘానికి ప్రధాన అధ్యక్షుడు. ఒక్కడు కూడా ఏం చేయడు. శ్రీధర్ బాబు ఏం చేయడు. ఇది గుర్తుపెట్టుకో. బాపనోడు కూడా రోడ్ల మీద తిరుక్కుంటున్నాడు, అడుక్కుంటూ తిరుక్కుంటున్నాడు. ఇది రాసి పెట్టుకోను. ఆ వీడియోలో కొండా సురేఖ ఎట్లనైతే ఉందో శ్రీధర్ బాబు కూడా ఉన్నాడు కదా. మరి ఓసీ బిడ్డ గురించి కూడా నేను మాట్లాడుతున్నా కదా. పొద్దులేస్తే రేవంత్ రెడ్డి ఓసీ బిడ్డ కాదా? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నా, నరేంద్ర రెడ్డి గురించి మాట్లాడుతున్నా. ఎట్లా ఓసీ బిడ్డ? రేవంత్ రెడ్డి ఓసీ బిడ్డ కాదా, బీసీ బిడ్డగా? మాట్లాడుతున్నా కదా రేవంత్ రెడ్డి గురించి కూడా. రేవంత్ రెడ్డి అన్నదమ్ముల గురించి కూడా మాట్లాడుతున్నా కదా. ఏం రిజర్వేషన్ తీసుకొస్తారండి అడ్డుగా? మా అక్క మహిళా మంత్రం చెప్పుకుంటామేమో, రిజర్వేషన్ కాదా. మహిళ కాబట్టే చాలా స్కామ్స్ బయటికి తీయలే నేను. ఇంకా ఇది గుర్తుపెట్టుకో. ఇక నేను నా ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చుకున్నా. I have worked in Delhi for almost 5 years. Even I have good contacts. That does not matter. నేనేమన్నా, నేను ఏఐసిసికి చెప్తా, నాకు పరిచయాలు ఉన్నాయి, ఏఐసిసితో లింకులు ఉన్నాయి. నేను అప్పుడప్పుడు వాళ్ళకి సీక్రెట్ ఇన్ఫార్మర్ లాగా కూడా పనిచేస్తా. ఇన్ఫార్మర్ అంటే ఏంటి? ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పడం, ప్రజా సమస్యల గురించి చెప్పడం అని. అంటే ఈయన అంటాడు నేను కూడా 5 years పనిచేసిన, దట్ డస్ నాట్ మ్యాటర్ అంటాడు. యువర్ కాంటాక్ట్స్ డోంట్ మ్యాటర్ మీ ఎనీవన్ అంటాడు. This should be appear in the content. I have never seen your content that social concerns. నీకు సోషల్ కన్సర్న్ అంటే ఏంటో తెలియదు. Group 1 విద్యార్థులు రోడ్డు మీద పడి ఏడుస్తున్నావు కదా, అది సోషల్ కన్సర్న్ కాదా మిస్టర్ సాగర్? నువ్వు ఒక పిఆర్ఓగా నీ కొండా సురేఖ చూపియాలి కదా. అక్క మేడం జీ వాళ్ళు రోడ్డు మీద పడి ఏడుస్తున్నారు. Group 1 విద్యార్థులు, అందులో బీసీ బిడ్డలు కూడా ఉన్నారు. నువ్వన్న సెంటిమెంట్, బీసీ బిడ్డలు కూడా ఉన్నారు. అంటే నువ్వు కొండా సురేఖ గురించి మాట్లాడిందే చూస్తున్నావు మా ఛానల్లో. వేరే వాళ్ళ గురించి మాట్లాడింది నువ్వు చూడట్లే, సోషల్ ఇష్యూస్ నువ్వు చూడట్లే, అందుకే నీకేం కనబడట్లే. అక్కడ ఏంది సోషల్ కన్సర్న్? ఏంది అక్కడ? Group 1 సోషల్ కన్సర్న్ కాదా? ఉద్యోగాలు అమ్ముకున్నారు, సోషల్ కన్సర్న్ కాదా? దాని గురించి మేము మాట్లాడట్లేదా? మన ఆ లింక్ గురించి కొండా సురేఖ చెప్పమంటే రిప్లై లేదు. ఇక నేను పెట్టిన ఐ థింక్ వాచింగ్ యూ మై కొండా సురేఖ కంటెంట్స్, యు ఆర్ నాట్ వాచింగ్ అదర్ సోషల్ కంటెంట్స్. సో సారీ, ఐ విల్ షేర్ ఎవ్రీ కంటెంట్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ప్లీజ్. Good night, bye and witness. Enough is enough, Savia. All I can say is this is final warning to you. Final warning to you. There is a limit for tolerance also. You can enjoy your party. నేనేం చేసిన, గ్రూప్ వాళ్ళ లింక్ పెట్టి I am requesting my sister Konda Surekha ji to inquire about Group 1 scam, at least in the favor of BC biddas and SC biddas. Students, please. They all are crying, went depression. Both BRS and Congress, both parties should sold their jobs. Thank you అని చెప్పి నేను పెట్టినా. దాని తర్వాత రిప్లై లేదు. సో నేనేమంటున్నా అంటే సాగర్ కి ఈ వీడియో సాక్షిగా నాకు గట్స్ ఉన్నాయి. మీరు కేసులు పెడితే నేను ఎదుర్కొంటా. మాకు కూడా లీగల్ టీం ఉన్నది. నేను కూడా అన్ని ప్రూఫ్ సబ్మిట్ చేస్తా. ఆ వీడియో ఒరిజినల్ ఫేక్ అనేది నేను పంపిస్తా. ఇక్కడ నేను కొండా సురేఖ గారిని అడుగుతా ఉన్నాను, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని అడుగుతా ఉన్నాను, ఎవరైతే నాకు మెసేజ్ పెట్టిన సాగర్ అనే పిఆర్ఓ అడుగుతా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నా, అసలు ఆ వీడియో తీసింది ఎవరు? మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ వీడియో తీసింది ఎవరు? ఆ వీడియోని బయటికి పంపించింది ఎవరు? ఆ బీఆర్ఎస్ సీక్రెట్ ఇన్ఫార్మర్ ఎవరు? ముందు వాళ్ళని పట్టుకో, ఆ తర్వాత మమ్మల్ని. అట్లాగే నాతో పాటు బిగ్ టీవీ వాడి మీద కేసు పెట్టాలి. పెట్టకపోతే మళ్ళీ ధర్నా చేస్తా, జంతర్ మంతర్ కాడ కూర్చుంటా, సోనియా గాంధీ దింపుతా రంగంలోకి, సోనియా గాంధీ దగ్గర పోయి కూర్చుంటా. ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం స్కామ్స్ బయటికి తీసి డైరెక్ట్ సోనియా గాంధీ దగ్గర కూర్చొని చెప్తా నేను. నాకు ఆ గట్స్ ఉన్నాయి. అర్థమైందా? బిగ్ టీవీ మీద కూడా పెట్టాలి కేసు. మరి ఎందుకు? వాళ్ళు కూడా చూపించారు కదా మరి ఫేక్ వీడియో. మీరు ఫేక్ వీడియో చూపించి మరి మేమంటున్నారు కదా. మరి బిగ్ టీవీ కూడా కేటీఆర్ పనిచేస్తుందా? రేవంత్ రెడ్డికి పనిచేస్తుందా? ఎవరికి పనిచేస్తుంది? లేకపోతే నారా చంద్రబాబు నాయుడు మొన్న 58 లక్షలు 59 లక్షలు ఇచ్చిందట ఆంధ్రాలో, మరి వాళ్ళకి పనిచేస్తుందా?
మరి ఎవరి కోసం చూపించింది మరి కొండా సురేఖ వీడియో, శ్రీధర్ బాబు వీడియో? అసలు ఆ వీడియో సీక్రెట్ గా తీసి రిలీజ్ చేసింది ఏ బీఆర్ఎస్ కోవట్? మీ కొండా సురేఖ పేషీలో ఏ కోవట్లు ఉన్నారు? అది ఫస్ట్ ఎంక్వైరీ చేసుకోండి, ఆ తర్వాత నన్ను బెదిరిద్దు.